నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. సో పిజ్జాలు, బర్గర్లు లేదా మిడ్ నైట్ బిర్యానీస్, 4 AM బిర్యానీస్ తింటున్నారా? ఆరోగ్యానికి చాలా మంచిది. దానివల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయన్నమాట. మరి ఇవి తిని 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 మన బాడీకి జరిగే లాభం ఎంత ఉంటుందంటే ఒక 1 year ఆర్ 2 years తర్వాత మన హాస్పిటల్కి అయ్యే బిల్లు తిన్నదానికన్నా ఒక 4-5 టైమ్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడున్న ఈ పాయిజనస్ ఫుడ్ తినడం వల్లనో, పొల్యూషన్ వల్లనో మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతూ ఉంటాయి. మరి బాడీని డీటాక్సిఫికేషన్ చేసుకోవడం ఎలాగని మాత్రం ఎవరూ ఆలోచించరు. ఈరోజు మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీరు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, అప్పుడు ఆముదం కానీ లేదా మిరియాల రసం ఏదో ఇచ్చేవారు సీజన్ చేంజ్ అయినప్పుడు. ఇప్పుడు తింటున్న ఆహారంకైతే మనం డైలీ వేసుకున్నా కానీ అది అలా వేసుకోమన్న అతిశయోక్తి కాదు అని చెప్పి, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించాలి అన్నప్పుడు ఏదైనా చెప్తే చేయడానికి బద్ధకం. ఒక పార్సిల్ తెచ్చుకొని తినేమంటే ప్లేట్లో పెట్టుకొని తినడానికి చాలా ఈజీ, కానీ ఏదైనా చేయమంటే చేయరు. సో వాళ్ళందరి కోసం ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేస్తారా? అసలు డీటాక్సిఫికేషన్ అనేది ఎంత అవసరం బాడీ? అవునండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం ఇల్లు మాసిపోతే రంగేస్తాం, మన స్కూటర్ చెడిపోతే ఆయిలింగ్ చేస్తాం, కారు చెడిపోతే ఆయిలింగ్ చేస్తాం, కానీ మన పొట్టకు మట్టుకు ఆయిలింగ్ ఎప్పుడు చేయం. పూర్వకాలం చాలా పర్ఫెక్ట్గా చేసేవారు అమ్మ. అది ఆ రోజుల్లో మీరు అన్నట్టుగానే నేను అనేక వీడియోలో చెప్పాను, చాలా మంచి ఆహారం అంటే పురుగు మందులు, ఎరువులు అనేది తెలియని టైంలో కూడా సంవత్సరానికి 3 సార్లు విరోచన ఔషధం అనేది, ఆముదం అనేది ఇచ్చి బాడీని శుద్ధి చేసేవారు. మీరు అన్నారు కదా మిరియాల చారని, ఆ విధంగా పాత చింతపండు మిరియాలు కలిపి ఇచ్చేవారు. ఇవ్వడం వల్ల ఏంటంటే జఠరాగ్ని పెరిగేది, అంటే అరుగుదల పెరిగిపోయేది అనమాట. అరుగుదల ఎప్పుడైతే పెరిగిందో, తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయిందో ఆ మనిషికి జబ్బు రాదమ్మా. టాక్సిన్స్ అనేవి పెరగవు. ఎప్పుడైతే సీజన్ మారి వేసవికాలం మంచి వేడి ఉంది, బాగుంది, అన్ని బాగున్నాయి, మన బాడీ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది, ఆకలి అవి బాగుంటాయి. ఎప్పుడైతే వర్షాకాలం వచ్చి మబ్బులు పట్టి వాతావరణం చల్లబడిపోయి వర్షం పడిందో, మీ బాడీలో కఫం అనేది పెరిగిపోయి మీ బాడీ వర్క్ కూడా తగ్గిపోతుంది, బద్ధకం వచ్చేస్తుంది, నిద్ర వస్తుంది చూడండి. అందుకే వేసవికాలం వెళ్ళి వర్షాకాలం రాగానే ఎక్కువ నిద్రపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా లోపల ఫ్లమ్ పెరిగిపోవడం, కఫ నేచర్ పెరిగిపోవడం వల్ల బద్ధకం వచ్చేసి నిద్ర వస్తుంది. ఆ బద్ధకం ఎందుకు వస్తుందమ్మా? డైజెషన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే కఫం వల్ల, ఆ బద్ధకం, ఆ చల్లబడిపోవడం వల్ల శరీరం దాన్ని మళ్ళీ వేడిలోకి తీసుకొచ్చి జఠరాగ్ని, అంటే అగ్ని ఎలా అయితే భస్మం చేస్తుందో మనం తిన్న ఆహారాన్ని అరిగించేదాన్ని అగ్ని అంటారు. అక్కడ అంటే ఒక వంట పదార్థం ఉడకటానికి నీళ్ళు ఎంత అవసరం, అగ్ని కూడా అంత అవసరం. అగ్ని ఎంత అవసరం, నీరు అంత అవసరం. ఉత్తి అగ్నిలో పెడితే మాడిపోతాయి, నీళ్లుంటే ఉడుకుతాయి. రెండాటికి అవినాభావ సంబంధం అనమాట అది. ఆ విధంగా ఏమవుతుందంటే మన శరీరంలో ఈ అగ్నిని పెంచినప్పుడు అజీర్ణం అనేది తగ్గిపోయి తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయింది అనుకోండి, ఈ టాక్సిన్స్ అనేవి బయటికి పోతాయి, లోపలికి ఏమీ వెళ్ళవు. అదేవిధంగా పూర్వం ఏం చేసేవారంటే ఆయిల్ ఎక్కువ వాడేవారమ్మా, నెయ్యి ఎక్కువ వాడేవారు. ఈ నెయ్యి వాడడం వల్ల ఏమవుతుందంటే మన పేగులకి లూబ్రికేషన్ అనేది జరిగి ఆ జిడ్డు అంటుకోవడం వల్ల మీరు తిన్న ఆహార పదార్థాలు ఏమైనా విష పదార్థాలు ఉన్నా బాడీ తీసుకోకుండా కాపాడేది. మనకి ఇప్పుడు ఏంటంటే కొలెస్ట్రాల్ పేరు చెప్పి ఆయిల్ మానిపించేసి భయపెట్టేసి ఆయిల్ తినడం అనేది మినిమం చేసేయడం వల్ల పేగులు పూర్తిగా ఆరిపోయి దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం అంటే నిన్న స్ప్రే చేసిన పురుగు మందులు స్ప్రే చేసిన ఆహారాన్ని వాళ్ళు తింటున్నాం. అలాగే ఆ ఒడ్లు జిమ్మి మొక్క మొలిసిన కాడి నుంచి పంట వచ్చేదాకా సైనమైడ్ గుళికలు, తిమ్మెట్టు గుళికలు అంటారు. అట్లా భోపాల్ యాక్సిడెంట్ అయింది చూడండి, మీ అక్కడ తయారయ్యి అయ్యే కఠోరమైన విషం. ఆ గుళికలు జిమ్మితే ఏమవుతుందంటే మొక్క కూడా విషం అయిపోయి ఏ తగులు పట్టదు. అటువంటి పంట మనం తింటున్నాం. దానివల్ల కూడా అనేక విషయాలు మన శరీరంలో పేరుకుపోతున్నాయండి, హెవీ మెటల్స్ కానీ విషయాలు కానీ. ఇవన్నీ బయటికి పోవాలి అంటే క్లీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్లీనింగ్ ఎలాగా? మొత్తం శరీరం అంతా శుద్ధి చేయాలి, రక్తం కానించి చర్మం కానించి ఆర్గాన్స్ అన్ని, హార్ట్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ అన్నీ కూడా. అందుకు మేము ఏం చేసామంటేనమ్మా, దానికి సర్వకాయ శుద్ధి అంటే టోటల్ బాడీ క్లీనింగ్. ఇక్కడ ఏదో స్టమక్ క్లీనింగ్ అది కాదండి, ఈ పౌచెస్ ఉంటాయండి. దీన్ని నైట్ పడుకునేటప్పుడు మీరు కషాయం కాసుకుని ఫిల్టర్ చేసి దాన్ని గుడ్డతోటే ఫిల్టర్ చేయాలమ్మ. ఫిల్టర్ చేసి దాన్ని గాజు గ్లాసులో పోసుకుని మంచం పక్కన పెట్టుకుని దాని మీద మూత వేసుకోండి. తెల్లవారుజామున 3:30-5 లోపల తాగాలండి. ఆ టైంలోనే ఎందుకు తాగాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు నైట్ పడుకునేటప్పుడు తిన్న ఆహారం ఆ టైంకి పూర్తిగా అరిగిపోయి ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో అది భూమి మీదకి వచ్చే టైం అనమాట. అది ప్రశాంతంగా ఉంటుంది, చప్పుళ్ళు ఉండవు, ఏముండవు.
ఆ టైంలో చూడండి పెట్లో జంతువులు అన్నీ లేచిపోతాయి, మనమే లేక. ఆ టైంలో మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఆ యూనివర్సల్ శక్తి ఏదైతే ఉందో, ప్రకృతి సిద్ధంగా వచ్చే అద్భుతమైన శక్తి, దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటాం మనం. దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి మీ వాతావరణంలో ఉన్న అన్ని ప్రాణులు రెడీగా ఉంటాయి, మనతోటి సహా, మనకు తెలిసినా తెలియపోయినా. ఆ టైంలో కనుక తీసుకుంటే నమ్మది లివర్, స్ప్లీను, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ అన్నిటికీ వెళ్తుంది అనమాట, రక్తంలోకి వెళ్ళి అంత టోటల్గా ప్యూరిఫై అవుతుంది. ఎప్పుడైతే అన్ని ఆర్గాన్స్ ప్యూరిఫై అయినాయో, ఆ టాక్సిన్స్ అన్ని బయటకు పోయినాయో, ఒక ప్రాబ్లం వల్ల ఇంకో దానికి వచ్చి, 2 ఏళ్ళ ప్రాబ్లం వల్ల ఇంకో ప్రాబ్లం రావడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఉపశమనం పొందుతాం. మెడిసిన్ అక్కర్లేకుండా ఈ టాక్సిన్స్ క్లీన్ చేయటం వల్లే. అందుకనే పంచకర్మలో వమన క్రియ అని, లేకపోతే విరేచన క్రియ అని, తైలం అని, ఇలాగా మసాజులు రకరకాల చర్మానికి మసాజ్ చేసి ఆ తైలం రాయడం వల్ల ఆ చర్మంలో రంధ్రాలు ఓపెన్ అయ్యి చెమట బయటికి రావడం వల్ల, అవన్నీ ఓపెన్ అవడం వల్ల ఆ చర్మం లెవెల్లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ విధంగా చెమట పట్టడానికి కూడా కొన్ని మందులు ఇచ్చి కంబళి కప్పుతారమ్మా. కప్పడం వల్ల ముద్ద కింద తడిసిపోతారు అనమాట. ఇప్పుడైతే స్టీమ్ బాత్లు అని వచ్చినాయి కదా, ఆ పూర్వకాలం అది దాని నుంచి వచ్చినాయి అవన్నీ. పూర్వకాలం ఏం చేసేవారంటే వస ఇలాంటివి కొన్ని ఉండే చెమట పట్టించి అది చక్కగా తినిపించి, అది తిన్న తర్వాత ఒళ్ళంతా వేడి వస్తుంది అన్నాడు. వచ్చినప్పుడు ఒక కంబళి కప్పేవారు, కప్పిటోడికి తడిసిపోయి ముద్ద కింద మొత్తం స్వెట్టింగ్ అంతా బయటకు వచ్చేసి, అలా వచ్చినప్పుడు ఆ చర్మంలో ఉన్న కల్మషం అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా దీన్ని ఏం చేసామంటే సర్వకాయ శుద్ధి అంటే టోటల్ బాడీ డీటాక్స్ అండి. ఏ టైంలో తీసుకోవాలి? ఇది తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తం అంటాం మనం. ఆ బ్రహ్మీ ముహూర్తంలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క బాడీ ఓపెన్ అయ్యి, తిన్న ఆహారం అరిగిపోయి తేలిక పడిపోయి, ఆ టైంలో నిద్రలేసి తీసుకోవాలా, ఎవడు తీసుకుంటాడని అనొద్దండి. పళ్ళుతో ఇంకో అక్కర్లేదు, మీరు ఆ పక్కన పెట్టుకున్నారు కదా, దాంతో పాటు హెర్బా ధాతు అని ఒక కాప్సిల్ కూడా ఇస్తామమ్మా. ఇది మధ్యాహ్నం వేసుకోవాలి. లేదంటే ఒక సర్వకాయ శుద్ధిలో క్యాప్సిల్ కూడా ఉంటుంది, ఆ క్యాప్సిల్ తోటి పాటు ఇది వేసుకున్నారనుకోండి, మీ బాడీ అంతా శుద్ధి అయ్యి మీ నరాలకి శక్తి వచ్చి చక్కగా బలపడతారు అనమాట. మీరు ఎప్పుడైతే లోపల శరీరం కానించి ఆర్గాన్స్ అన్నీ శుద్ధి అయిపోయినాయో, ఏ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ కొంతవరకు సబ్సైడ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత ఇచ్చే మందు చాలా తొందరగా మీ శరీరం అంతా వ్యాపించి మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. ఈ డీటాక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి మొహం నల్లగా ఉంటుంది, ముక్కు తెల్లగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఆయన ఒరిజినల్ కలర్ ఈ ముక్కు చివర, ఇది ఎప్పుడు రంగు మారదమ్మా. మొహం అంతా మారినా కానీ ఇది ఎప్పుడు మీ ఒరిజినల్ రంగుని చూపిస్తూ ఉంటుంది. ఈ రంగుకు మారాలి, మళ్ళీ ఇలా రావాలంటే ఇలాంటి ఒక 2-3 డోసులు వేసుకుంటే ఆ టాక్సిన్స్ అన్ని క్లీన్ అయిపోయి ఆటోమేటిక్గా వాళ్ళు నార్మల్ కలర్కి వచ్చేస్తారు. ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది? అది 2-3 months వాడాలమ్మా. అలా కలర్ డిస్కలర్ వచ్చిన వాళ్ళు, మామూలు వాళ్ళు అయితే ఇయర్లీ 1 or 2 వాడుకుంటా ఉంటే ఎప్పుడైతే టోటల్ బాడీ డీటాక్స్ అయిందో హ్యాపీగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. అదే మీరు హెల్త్ రిసార్ట్లని అక్కడికని ఇక్కడికని వెళ్తే పేమెంట్ చాలా ఎక్కువ కూడా ఉంది, ప్లస్ మళ్ళీ ఇంటికి వచ్చాక మామూలుగా తినేస్తారు, మామూలు అయిపోతుంది. అలా కాకుండా ఇది ప్రకృతి సిద్ధమైన మూలికలతో చేసింది కాబట్టి ఇందులో చాలా ఉంటాయమ్మా, అనేక రకాల మూలికలు ఉంటాయి. బ్రెయిన్ కానించి హార్ట్ కానించి అన్నీ శుద్ధి చేయడానికి, ఎక్కడెక్కడ పేరుకుపోయినా ప్రేగుల్లో పేరుకుపోయినాయి కానీ అన్నీ క్లీన్ అవుతాయి అన్నమాట. క్లీన్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకు చక్కగా మీ బాడీ కలర్ మారుతుంది, యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది, అన్ని చోట్లకి ఆక్సిజన్ చక్కగా ఉంటుంది మీ చర్మంలో కూడా. ఎప్పుడైతే అందిందో మీ స్కిన్ గ్లో పెరుగుతుంది, మీ ఫేస్ గ్లో పెరుగుతుంది, డిస్కలర్ తగ్గుతుంది, అనేక ప్రయోజనాలు అన్నమాట. ఆ విధంగా అందుకు సర్వకాయ శుద్ధి అని పేరు పెట్టాము దీనికి. అదండి. సో ఇదనమాట మన బాడీని డీటాక్సిఫికేషన్ ఎందుకు చేసుకోవాలి అని మీకు వాటికి అర్థమై ఉంటుంది. సో ఎవరైనా కానీ ఎక్కువగా జంక్ ఫుడ్ తింటూ కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్కి మారాలి అన్నప్పుడు డీటాక్సిఫికేషన్తో అయితే మొదలు పెట్టండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు, మంచి హెల్త్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. కావాలి అనుకున్నప్పుడు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.